గుడ్ మార్నింగ్ ఎవరివన్. ఇవాళ మనం యూనిట్ 1లో రీడింగ్ సి లిటిల్ బాబీ అనే లెసన్ స్టార్ట్ చేసుకునే ముందు ప్రీవియస్గా చెప్పుకున్న 2 లెసన్స్ ఒకసారి రివైజ్ చేసుకుంటాం. ఎలా అంటే టాటెడ్ బ్లాంకెట్, ద స్నేక్ అండ్ ద మిర్రర్. ద స్నేక్ అండ్ ద మిర్రర్ అంటే ఇప్పుడు మనకు ఆ థీమ్లోనే ఒక విషయం అర్థమైపోతుంది. ఒక పాము, అద్దం అనగానే ఏంటి, అద్దంలోకి పాము చూసుకోవడం అంటే ఆల్రెడీ రిఫ్లెక్షన్. మనకి చిన్నప్పుడు చెప్పే కొన్ని కథల్లో చెప్పారు కదా, ఉంటాయి కదా, సింహం కుందేలు కథ వచ్చేసి నీకంటే పెద్ద సింహం ఉంది, అదిగో ఆయనంట మృగరాజు, నువ్వు కాదంట ఈ అడవికి రాజు ఆయనేనంట, మా అందరిని ఆయనే తింటానంటున్నాడు, నిన్ను తిన్నేనంటున్నాడు, మరి నీకు ఏమైనా ధైర్యం కానీ దమ్ము కానీ ఉంటే దాని మీద చూపించి మా మీద కాదు అని చెప్పేసి కుందేలు వేసిన ఒక ఐడియాతో ఒక సింహం ఎలాగైతే బుట్టలో పడిపోతుందో ఆ విషయం మనకు తెలిసిందే. కానీ ఒక పాము అద్దంలో చూసుకోవడం అనేది ఎంత స్ట్రేంజ్గా అనిపించింది అనే ఒక థీమ్, చిన్న కాన్సెప్ట్ తీసుకుని ఆ ఐడియాతో మొత్తం లెసన్ ఎలా లాగాడు. ఒక డాక్టర్, ఆయన యాక్చువల్గా బ్యాచులర్ అయినప్పటికీ రెంటెడ్ రూమ్లో ఉంటున్నాడు. ఆ రూమ్ ఏమో ఫుల్ ఎలుకలతో నిండిపోయి ఉందని, ఎలుకలో ఉన్న చోట పాము అనేది సహజంగా వస్తుందని పాపం స్టార్టింగ్లోనే ఒక సౌండ్ వస్తుంది. ఆయన డోర్ ఓపెన్ చేసేటప్పుడే ఆ సౌండ్ ఏదో తెలిసింది. అది ఉన్నప్పటికీ ఏదో ఆలోచించి ఇంకో విషయంలో ఆలోచిస్తూ ఈ విషయం మర్చిపోయి పాము ఆయన మీద ఎక్కేంత వరకు రకరకాల ఆలోచనలు, హెల్త్ షేకింగ్ అని, ఇంపార్టెంట్ డిసిషన్ అని, ఇట్లా ఏవేవో ఆలోచన చేస్తూ పాము ఆయన మీదకి ఎక్కి చేతికి చుట్టుకుని కాటేసేంత వరకు సిచ్యువేషన్ వస్తుంది. సడన్గా అది ఈయన ఒళ్ళోకి దిగిపోయి ఈయన ఒకసారి నవ్వాడు అన్నట్టుగా చెప్తాడు. తీరా చూస్తే అది దాని రిఫ్లెక్షన్ మిర్రర్లో చూసుకుంటుంది. అలా ఈయన బయటపడ్డాడు. ఈ విషయం అంతా ఎవరికో చెబుతూ ఉంటుంది. ఇక్కడికి ఈ లెసన్ అయిపోతుంది. ఈ విషయం కంప్లీట్ అవ్వకముందే వాళ్ళ ఫ్రెండ్స్లో ఎవరో ఒక అతను వినేవాడు ఉంటారు కదా, స్టోరీ చెప్తూ ఉంటాం, హోమియోపతి నుంచి వచ్చింది, మెటీరియల్ మెడికా అనే బుక్ తీసి చదువుకుంటున్నాను, ఇదంతా ఎవరో చెప్తూ ఉంటారు కదా వాళ్ళ ఫ్రెండ్స్ అంతా అక్కడ చుట్టూతో ఉన్న జనాలంతా ఏమని అడుగుతారంటే, మీకు వచ్చిన వైఫ్ కొంచెం ఫ్యాట్గా లావుగా ఉండాలనుకుంటున్నారు కదా, బాగా స్టౌట్ పర్సనాలిటీ కావాలనుకున్నారు కదా, మరి అలాగే వచ్చారా, మీ వైఫ్ లావుగానే ఉంటారా అంటే, లేదు తను చాలా సన్నగా ఉంటుంది, బై గాడ్స్ గ్రేస్ దేవుడి దయ వల్ల నేను తప్పించుకున్నాను, అప్పుడేదో అనుకున్నానంటే అని చెప్పేసి అట్లా లెసన్ కంప్లీట్ చేస్తారు. ద డక్ అండ్ ద కంగారు. నెక్స్ట్ డక్ అండ్ ద కంగారు వచ్చేసి మనకి 2 డిఫరెంట్ పర్సన్స్, ఇద్దరు స్ట్రేంజర్సే అని తీసుకున్నాం. డక్కి కంగారుకి సంబంధం లేదు యాక్చువల్గా. అలాంటి 2 వ్యక్తులు ఒకళ్ళ నుంచి ఒకళ్ళు సాయం పొందాలి అనుకున్నప్పుడు, వాళ్ళకి సాయం చేయాల్సి వచ్చినప్పుడు ఎలా సాయం చేస్తారు, అసలు చేయాలి అనుకుంటే ఏం సాయం చేయొచ్చు, మనకు అవకాశం ఉండాలి కానీ ఏమైనా సరే వాళ్ళ కోసం చేయాలి అనే ఉద్దేశంతో మన కంగారు ఉన్నట్టుగా మనం ఉండాలనే విషయం అక్కడ మనకు తెలియజేశారు. ఇండైరెక్ట్గా అవతల వాళ్ళకి సాయం చేయాలి అనే గుణం ప్రతి మనిషిలో ఉండాలి అని మనకి ఆ లెసన్, ఆ పోయం ద్వారా తెలియజేశాడు. ద డక్ అండ్ ద కంగారు. ఇప్పుడు మనం లిటిల్ బాబీ అనే లెసన్ స్టార్ట్ చేయబోతున్నాం. ఇందులో లిటిల్ బాబీ అంటేనే తెలుస్తుంది ఒక చిన్న పిల్లాడు అంటే మరీ చిన్న పిల్లాడు కాదు, మీ వయసు పిల్లాడు, మీరంతా చిన్నపిల్లలు కాబట్టి మీ వయసు పిల్లాడు బాబీ అనే అతను. మరి అతను ఏం చేశాడు, అసలు అతని గురించి ఏం చదవాలి, ఏం తెలుసుకోబోతున్నాం చూద్దాం. ఓకే, చూడండి. లిటిల్ బాబీ కేమ్ ఇన్ టు ద కిచెన్ వేర్ హిజ్ మదర్ వాజ్ మేకింగ్ డిన్నర్. మరి అమ్మ డిన్నర్ ప్రిపేర్ చేసేది కిచెన్లోనే కాబట్టి అక్కడికి మన బాబీ వచ్చి మరి ఏం చెప్పాడో చూద్దాం. హిజ్ బర్త్డే వాజ్ కమింగ్ and he thought this was a good time to tell his mother what he wanted. ఇది మంచి సమయం, నెక్స్ట్ నా బర్త్డే వస్తుంది కాబట్టి నాకు కావాల్సిన అమ్మని అడిగితే ఖచ్చితంగా కొనిపెడుతుందని మీరు ఎలాగైతే అనుకుంటారో, మీ బర్త్డే వస్తుంటే మన బాబీ కూడా అలాగే అనుకున్నాడు. అమ్మయ్య ఈ టైంలో కానీ అడిగితే అమ్మ అసలు కాదండు, నేను ఎంత కాల్ చేస్తే ఏంటి, నేను సరిగ్గా మార్కులు తెచ్చుకోకపోతే ఏంటి, నా బర్త్డే వస్తుంది కదా, ఖచ్చితంగా నేను నాకు కావాల్సిన అడగచ్చు, అమ్మ అది కావాలి ఇది కావాలి, ఇదిగో 2 జతలు డ్రెస్సులు కావాలి, నాకు సైకిల్ కావాలి, అలాగే స్కూల్ బ్యాగ్ కావాలి, మంచి బుక్స్ కావాలి, బాగా ప్యూర్ వెయిట్ నోట్స్లు కావాలి, ఓ ప్లాంక్ కావాలి, ఏదో లిస్ట్ చదువుతూ ఉంటారు మామూలుగా చిన్నపిల్లలు. అలాగే ఇతను కూడా ఏదో కావాలి అని ఆలోచనతో వాళ్ళ మదర్ దగ్గరికి వచ్చాడు. ఏదో అతని విషయం ఏదో తెలియజేయబోతున్నాడు. అసలు ఏం చెప్పాలనుకుంటున్నాడు, ఇతనికి ఏం కావాలి చూద్దాం. ఇదే మంచి సమయం అన్నాడుగా. అంటే ఇప్పుడు బర్త్డే అప్పుడు నువ్వేమడిగితే అది ఖచ్చితంగా పేరెంట్స్ కొనిస్తారనే ధైర్యంతోనే
వాళ్ళు నో అని చెప్పడానికి అవకాశం లేని విధంగా పట్టుకుంటాం నువ్వు ఛాన్స్ అంతేగా. అలాగే మామ్ ఐ వాంట్ ఎ బైక్ ఫర్ మై బర్త్డే. అబ్బో మన బాబీ గారు లిటిల్ అన్నారు కానీ పెద్ద కోరిక కోరాడు. ఏం కావాలంటే అడిగి పెద్ద బైక్ కాదు. ఐ వాంట్ ఏ బైక్ అండి. అసలు మీ అంత పిల్లాడని నేను చెబుతున్నాక ఒక పక్క లిటిల్ బాబీ అని అసలు కూడా ఉంది, మనకి టైటిల్ కూడా అదే పెట్టారు. అంటే అంత చిన్న పిల్లాడికి బైక్, వాడికి ఆశలు చూడండి ఎలా ఉన్నాయి. సైకిల్ కూడా కాదు, బైక్ గుర్తుపెట్టి. నెక్స్ట్ ఏమన్నట్టు లిటిల్ బాబీ వాజ్ ఎ బిట్ ఆఫ్ ట్రబుల్ మేకర్. అప్పుడు ట్రబుల్ మేకర్ అంటే ఇక్కడ ఏంటంటే మనవాడిని అంత డీసెంట్ ఫెలో కాదు. ఒకవేళ వాడు అంత డీసెంట్ ఫెలో అయితే వాడేం అడగక్కర్లా, వాళ్ళ అమ్మ నాన్నే వాడికి కావాలని చేసేస్తారు అంతేనా. వాడికి ఏం కావాలో వాళ్ళు చూసుకుంటే వీడు అడగాల్సిన పని లేదుగా. వీడికి నిజంగా అవసరమైతే వాళ్ళ అమ్మ నాన్న కొనిపెట్టకుండా ఉండరుగా. స్కూల్ పిల్లడికి బైక్తో పని ఏంట్రా, వాడు అడగడం బైక్ అడిగాడు వాళ్ళ అమ్మగారిని చూడు. సరే నెక్స్ట్ చూడండి ట్రబుల్ మేకర్ అంటే నాటీ బాయ్. నాటీ బాయ్ అని రాసుకోవచ్చు. నెక్స్ట్ he had gotten into trouble at home and at house and school. At school and at home అంటే ఏంటి, ఇంటి దగ్గర కూడా చేస్తాడు. ట్రబుల్ చేయడం అంటే ఏంటి, గోల్ చేయడం. గోల్ ఎక్కడ చేస్తాడట, ఇంట్లో చేస్తే స్కూల్లో సైలెంట్గా మీలాగా ఉంటాడు అనుకుంటున్నారా. పోయి మీలాగే ఇక్కడ గోల్ చేసి ఇంట్లో సైలెంట్గా అమ్మ నాన్న కొడతారా సైలెంట్గా ఉంటాడు అనుకుంటున్నారా. అది ఎక్కడ తగ్గలేదు. ఇంట్లోనూ గోల్ చేస్తాడట, స్కూల్లోనూ గోల్ చేస్తాడు. అంటే స్కూల్ నుంచి కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి, ఇంటి నుంచి స్కూల్కి కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. నిన్న హోంవర్క్ చేయలేదండి మీ వాడు అనగానే నిన్నంతా టీవీ పెట్టి చూశాడండి, వాడిని ఏమన్నారో చెప్పండి అని టీచర్కి వాళ్ళ పేరెంట్స్ చెప్పడం. వాళ్ళ పేరెంట్స్కి టీచర్స్ ఏమో మీ అబ్బాయి ఎంతసేపు వెనక నుంచి కూర్చొని కాల్ చేస్తూ ఉంటాడండి, ముందు నుంచి కూర్చోబెట్టినా సరే పక్కన నుండి తోసేస్తూ ఉంటాడు. ఇట్లా ఏదో వాడు చేసే చిన్న చిత్తగా అల్లరి ఏదైతే ఉందో ఆ అల్లరిని వీళ్ళంతా షేర్ చేసుకోవడం జరిగిందన్నమాట. అంటే వీడు ఎక్కడా డీసెంట్ ఫెలో అనే కాండక్టే లేదు. ఓకే నెక్స్ట్ Bobby's mother asked him if he thought he deserved to get a bike for his birthday. Deserve, able to get it. Rasman, deserve అంటే able to get it లేదా able to own it. నీకు అంత అర్హత ఉందా, నువ్వు నన్ను బైక్ అడుగుతున్నావు బాగానే ఉంది, అసలు నీకు నిజంగా బైక్ పొందే అర్హత ఉందా, ఏం సాధించావు నువ్వు, ఏం సాధించాలి. ఒక పిల్లాడు ఏదైనా మంచి పని చేస్తే అంటే తల్లిదండ్రులు ఆనందపడే విషయం ఏదైనా వాడు సాధిస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్లో మంచి ర్యాంక్ వచ్చింది, లేదు సబ్జెక్ట్లో మంచి టాపర్ వీడు, మిగిలిన సబ్జెక్ట్స్ ఎలా ఉన్నా ఒక సబ్జెక్ట్ మాత్రం బాగా చదువుతాడు. ఇట్లా ఏమైనా ఉంటే ఓకే. కొన్ని ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ సింగింగ్ డ్యాన్సింగ్ కాంపిటీషన్ వీటిలో బాగా పార్టిసిపేట్ చేస్తాడు, లేదు స్పోర్ట్స్లో బాగుంటాడు. ఇట్లా ఎందులో ఉన్నా మంచి కాంటాక్ట్ అనేది ఉంటే వాళ్ళ అమ్మగారు ఈ మాట అనేవాళ్ళు కాదు. అందుకే అసలు నువ్వు ఎందులో అంత గొప్ప పని చేసావని, నువ్వు అసలు బైక్ సాధించేంత బైక్ పొందే అర్హత ఏముంది నీకు ఒకసారి ఆలోచించుకో అని. సో ఇప్పుడు మన లిటిల్ బాబీ అఫ్ కోర్స్ థాట్ హీ డిడ్. నాకు రావడం ఏంటి, నాకుంది బైక్ ఏంటి, కారు కూడా తీసుకోవచ్చు, కానీ నేను బైకే అడుగుతున్నాను అని వాడు అడుగుతున్నాను. సరే ఇక్కడ సిచ్యువేషన్ ఏంటో చూస్తాం. Bobby's mother wanted Bobby to reflect and think on his behavior over the last year and said, రిఫ్లెక్ట్ అంటే ఇక్కడ ఏంటంటే వాడి బిహేవియర్ అంటే వాడికి తెలిసేటట్టుగా చెయ్యాలి అనే ఉద్దేశంతో వాళ్ళ అమ్మగారు ఏమన్నారంటే చూడండి ఏమని చెప్పారు, గో టు యువర్ రూమ్ బాబీ అండ్ థింక్ అబౌట్ హౌ యూ హ్యావ్ బిహేవ్డ్ దిస్ ఇయర్. నీ గురించి నువ్వు ఆలోచించుకో, ఈ సంవత్సరం నువ్వు ఎలా బిహేవ్ చేసావో ఒకసారి బాగా ఆలోచించుకుని, బాగా ఎక్కడికి వెళ్ళి నువ్వు రూమ్కి వెళ్ళి చక్కగా డోర్ వేసుకుని కూర్చుని జాగ్రత్తగా ఈ సంవత్సరం అంతా నువ్వేం చేసావో ఒకసారి ఆలోచించుకో అన్నాడు. ఓకే, దెన్ రైట్ ఎ లెటర్ టు గాడ్ అండ్ టెల్ హిమ్ వై యూ డిజర్వ్ ఏ బైక్ ఫర్ యువర్ బర్త్డే. నీ బర్త్డేకి బైక్ ఎందుకు కావాలి అనేది నువ్వు దేవుడికి లెటర్ రాయి, నీకున్న అర్హత ఏంటో రాస్తే ఆయనే ఇస్తాడు బైక్. మేము ఇచ్చేది ఏంటి, వాళ్ళ అమ్మగారు అంట చెప్పాడు. మరి మన బాబీ ఏం చేశాడో చూద్దాం. లిటిల్ బాబీ స్టంప్డ్ అప్ ద స్టెప్స్ టు హిజ్ రూమ్. ఆ లిటిల్ బాబీ అంటే మీ అంత కాదు లేదా, మీకు తెలివితేటలు బాగానే ఉంటాయి, మీకన్నా కొంచెం చిన్నపిల్లాడు అనుకోండి. ఏది
దేవుడికి లెటర్ రాయమనగానే దేవుడు బైక్ ఇచ్చేస్తాడని చెప్పేసి నమ్మేసి అంత వయసు, అంత చిన్న వయసు, ఓకేనా? అంత చిన్న పిల్లాడికి బైక్ అవసరమైంది. వాళ్ళ అమ్మగారు దేవుడిని బైక్ అడగమని చెప్పారు. వీడికి బైక్ పొందే అర్హత ఉంది అని చెప్పేసి వీడు ఫిక్స్ అయిపోవడమే కాకుండా దేవుడికి లెటర్ రాద్దామని రెడీ అయిపోతున్నాడు. చూద్దాం ఏం చేశాడు. ఇక్కడ చూడండి, స్టంప్డ్ ఆఫ్ ద స్టెప్స్ అంటే ఎప్పుడైనా ఇప్పుడు స్టెప్స్ మామూలుగా ఎక్కేస్తాం. స్టంప్డ్ అంటే ఇక్కడ ఏమైనా వస్తుందంటే వాక్డ్ ఫాస్ట్ అనే మీనింగ్ వస్తుంది. అంటే ఏంటంటే హరీబరీగా తొందరగా బైక్ తెచ్చేసుకోవాలి, దేవుడికి లెటర్ రాసేయడం, తొందరగా బైక్ ఇచ్చేసేయడం, అన్నీ తొందరగా అయిపోవాలి ఫాస్ట్గా. నేనేం చేశాను ఈ సంవత్సరం అంతా అని చెప్పేసి వాడు డిసైడ్ అయిపోయి అది రాసేసుకున్నాం అని చెప్పేసి టప అవి శబ్దం వచ్చేటట్టుగా అలాగే ఫాస్ట్గా వాడు వెళ్ళాడు. ఓ పక్క కోపం ఉంది, అమ్మని అడిగితే దేవుడిని అడగమంటుంది ఏంటి? సరే దేవుడిని నేను అడుగుతాను, ఏమైంది లెటర్ ఎక్కడ రాయమంది అర్థం, మనం ఏం చేసామని మనం మంచి పిల్లలు ఉన్నాయిగా, వస్తుంది బైక్ వస్తుంది అని చెప్పేసి వాడు ఫిక్స్ అయిపోయాడు. మొత్తానికి వాడికి అయితే బైక్ కావాలి, అంతే వాడు ఫిక్స్ అయిపోయాడు. నెక్స్ట్ చూడండి ఏమంటున్నాడు, లిటిల్ బాబీ స్టంప్డ్ ఓకే జెస్సీ హిస్ పెట్ డాగ్ ఫాలోడ్ హిమ్. పక్కనే వాడి పెట్ డాగ్ ఉందంట, దాని పేరు జెస్సీ అంట. అది ఆ కుక్క అతని వెనకాలే ఫాలో అయిపోయింది. ఓకే, బాబీ థాట్ ఫర్ సమ్ టైమ్ అండ్ సాట్ డౌన్ టు రైట్ ఏ లెటర్ టు గాడ్. కాసేపు కూర్చుని దేవుడికి ఖచ్చితంగా లెటర్ రాయాలని చెప్పేసి వీడు ఆలోచించడం మొదలెట్టాడు. ఎవడు? మన బాబీ. ఓకే, జెస్సీ సాట్ బిసైడ్ హిమ్ అండ్ స్టార్టెడ్ వాచింగ్ వాట్ బాబీ వాజ్ డూయింగ్. చక్కగా ఆ కుక్క కూడా అతని పెద్ద కూడా జెస్సీ కూడా పక్కనే కూర్చుని అలా చూస్తున్నాడు. వాడంతా ఏం చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు, అసలు ట్రైనింగ్ చేస్తున్నాడు, అవన్నీ అట్లా చూస్తుందంటే తలగా అడిగి ఆడిస్తూ చూస్తుంది కదా, అంతే. నెక్స్ట్ ఏంటంటే లెటర్ 1. మొత్తం ఎన్ని లెటర్లు రాసాడు చూడండి, 5 లెటర్స్ రాశాడా? 5 లెటర్స్ రాశాడు. 5 లెటర్స్ రాశాడంటే అసలు ఎలా రాసుంటాడు అంటే రాసిన ప్రతిసారి ఏమైనా వేరియేషన్ చూపించుంటాడా? అంతేగా, ఒకసారి రాసిన లెటర్ ఇంకోసారి రాసిన పని లేదు. వీడు ఇన్ని లెటర్లు రాశాడంటే మరి ఏదో మార్చి రాసి ఉంటాడు. ఏం మార్చి రాసి ఉంటాడు చూడండి. డియర్ గాడ్, ప్రియమైన దేవుడు అంట, కామ పెట్టే చూడండి. డియర్ డాడ్, డియర్ మామ్ అన్నప్పుడు పక్క కామ ఉండాలి మనకి లెటర్ ప్రకారం రూల్స్ తెలుసు కాబట్టి. ఐ హ్యావ్ బీన్ ఏ వెరీ గుడ్ బాయ్ దిస్ ఇయర్ అండ్ ఐ వుడ్ లైక్ ఏ బైక్ ఫర్ మై బర్త్డే. మంచి దేవుడు కదా, నేను ఈ సంవత్సరం అంతా మంచి పిల్లాడిలా ఉన్నాను, వెరీ గుడ్ బాయ్, మామూలుగా చాలా మంచిగా ఉన్నాను. కాబట్టి నాకు ఈ సంవత్సరం నా బర్త్డేకి, ఎప్పుడు నా బర్త్డేకి మంచి బైక్ కావాలి, ఇస్తావుగా? ఐ వాంట్ ఏ రెడ్ వన్. నాకు రెడ్ కలర్ బైక్ కావాలి, పొరపాటున ఎల్లోనో బ్లాక్ పంపిస్తాను, వద్దు నాకు రెడ్డే కావాలి అంటున్నాడే. పైగా కలర్ కాంబినేషన్ కూడా చెప్తున్నాడు చూడండి. యువర్ ఫ్రెండ్ బాబీ. నీ మిత్రుడు ఎవరు అనుకుంటున్నా? నేను ఎవరో కాదు, నీ ఫ్రెండ్ని, బాబీని. యువర్ ఫ్రెండ్ కామా బాబీ, ఫుల్ స్టాప్ ఉండాలి, కట్టలేదు, నో ప్రాబ్లం. లెటర్ 2. డియర్ గాడ్. ఇక్కడ చూడండి, లెటర్ 2 ముందు ఏమన్నాడు? బాబీ న్యూ దట్ దిస్ వాజంట్ ట్రూ. ఎలా ఇది నిజమని వాడికి తెలుసా, అబద్ధం అని తెలుసా? నిజం కాదు. ఎందుకు? వాడు మంచి పిల్లలా నటించాడు, ఇక్కడ నటిస్తున్నాడు, కానీ అక్కడ అసలు వాడు మంచి పిల్లల్లో ఎక్కడ ఒక్క నెల కూడా ఉండట్లేదు, ఒక్క రోజు కూడా ఉండట్లేదు, అవునా? సో హీ హ్యాడెంట్ బీన్ ఏ వెరీ గుడ్ బాయ్ దిస్ ఇయర్. ఈ సంవత్సరం నేను అంత గుడ్ బాయ్లో లేను అని వాడికి తెలుసు. సో హీ టోర్ అప్ ద లెటర్. టాన్ చింపేశాడు. లెటర్ చింపేసి అండ్ స్టార్టెడ్ అగైన్ టు రైట్ అనదర్ లెటర్. మళ్ళీ ఇంకో లెటర్ రాయడానికి రెడీ అయిపోయాడు. లెటర్ 2. డియర్ గాడ్, దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ బాబీ. దేవుడా, నేను నీ ఫ్రెండ్ బాబీ. ఎవరు అనుకుంటున్నావు? నేను నీ ఫ్రెండ్ని. I have been a good boy this year and I would like a red bike for my birthday. Thank you. ఇప్పుడు ఇంకా పద్ధతిగా చెప్పాడు అన్నమాట. నేను ఈ సంవత్సరం మరీ మంచి పిల్లలా లేను, మంచి పిల్లలా ఉన్నాను, ఖచ్చితంగా మంచి పిల్లలా ఉన్నాను. కాబట్టి నా బర్త్డేకి బైక్ కావాలి, రెడ్ వన్ పంపించు, మర్చిపోకు. రెడ్ కలర్ బైక్ కావాలన్నా, ఓకేనా? థ్యాంక్ యూ, ఖచ్చితంగా పంపిస్తామని ఆశిస్తున్నాను. యువర్ ఫ్రెండ్ బాబీ. అయితే బాబీ న్యూ దట్ దిస్ వాజ్ అ ట్రూ ఎయిదర్. ఇది కూడా నిజం కాదని తెలుసు వాడు. ఎందుకు? వాడు గుడ్ బాయ్లా లేడు. వెరీ గుడ్ బాయ్ అయినా విన్నాడు అన్నాడు, ఇప్పుడు గుడ్ బాయ్ అంటున్నాడు. ఇది కూడా లేదన్న అంటే వీడు మరీ మంచి పిల్లలాను లేడు, మంచి పిల్లలాను లేడు. మరి ఎలా ఉన్నాడు చూద్దాం. సో హీ టోర్ అప్ ద లెటర్ అండ్ స్టార్టెడ్ అగైన్. మళ్ళీ ఆ లెటర్ చింపేసేసాడు. వచ్చి అని చెప్పేసి మళ్ళీ ఇంకో లెటర్ స్టార్ట్ చేశాడు. దేని గురించి చూద్దాం. లెటర్ 3.
Dear God, I have been an okay boy this year. I still would really like a bike for my birthday. దేవుడు నాకు యాక్చువల్గా ఓకే బాయ్లో ఉన్నాను ఈ సంవత్సరం, కానీ నా బర్త్డేకి మాత్రం నాకు ఖచ్చితంగా బైక్ కావాలి. అంటే నేను మరీ మంచి పిల్లాడిని కాదు, కానీ ఓకే, కొంచెం గొడవ చేసినా కొంచెం చదువుతాను, కొంచెం అలా చేసినప్పటికీ కొంచెం డీసెంట్గా ఉండే చోట కొంచెం డీసెంట్గానే ఉంటాను. సో ఓకే అని ఎక్కడ అంటాం మనం, పర్లేదు అనేలాంటి వాడిని నేను, నాకు బైక్ కావాలి అన్నాడు. చూసారా ట్రాన్స్ఫర్మేషను, చేంజ్ ఎట్లా వచ్చిందో. ఫస్ట్ లెటర్లో వెరీ గుడ్ బాయ్ అంట, దేవుడికి అబద్ధం చూద్దామని చూసాడు. అమ్మో దేవుడిని మోసం చేయలేం కదా అని చెప్పేసి వీడికి రియలైజ్ అయ్యి గుడ్ బాయ్ అని పెట్టాడు. వెరీ గుడ్ అయితే గుడ్. మూడో లెటర్లో ఏమన్నాడు, ఓకే బాయ్ అంట, అంటే గుడ్ బాయ్ కూడా కాదు, పర్లేదు. మరి నెక్స్ట్ లెటర్లో ఏం రాశాడు, బాబీ న్యూ హీ కుడెంట్ సెండ్ దిస్ లెటర్ టు గాడ్ ఎయిదర్. ఇదే కాదు, అంత ముందుది కాదు, ఏ లెటర్ వాడు పంపలేని పరిస్థితి. సో బాబీ రోడ్ ద 4th లెటర్. మొత్తానికి 4th లెటర్ రాశాడు బాబీ. గాడ్, ఐ నో ఐ హ్యావెంట్ బీన్ ఏ గుడ్ బాయ్ దిస్ ఇయర్, ఐఎమ్ వెరీ సారీ. నేను ఈ సంవత్సరం అంత గుడ్ బాయ్లో లేను, దానికి నేను చాలా బాధపడుతున్నాను, ఐఎమ్ వెరీ సారీ. ఐ విల్ బీ ఏ గుడ్ బాయ్ ఇఫ్ యూ జస్ట్ సెండ్ మీ ఏ బైక్ ఫర్ మై బర్త్డే, ప్లీజ్, థ్యాంక్ యూ బాయ్. నేను ఖచ్చితంగా మంచి పిల్లలా మారుతాగా, కావాలంటే నువ్వు బైక్ పంపించి చూడు, నెక్స్ట్ మినిట్ నుంచి నేను మంచి పిల్లలా మారుతా. కాకపోతే నాకు బైక్ అయితే పంపించు ప్లీజ్, థ్యాంక్ యూ, ప్లీజ్, రిక్వెస్ట్, థ్యాంక్ యూ, గ్రాటిట్యూడ్. వెంటనే అంటే ఆయన పంపించేస్తానే ఇంక ఫిక్స్ అయిపోయాడు, థ్యాంక్ యూ కూడా చెప్పేస్తాను. ఎట్ ది సేమ్ టైం దయచేసి పంపించు బైక్, నేను మంచి పిల్లలా మారుతాను, ఇంతకుముందు లేదు కానీ ఇక నుంచి ఖచ్చితంగా మారుతాను, నా మాట అంటున్నాడు మన బాబీ. లెటర్ 4. మరి ఇంతకీ అసలు దేవుడు వాడికి బైక్ పంపించాడా, పంపించలేదా? పంపించకపోతే వాడేం చేశాడు? అసలు దేవుడికి లెటర్ రాశాడా, రాయలేదా? ఏమని రాశాడు? రాస్తే చూడండి. నెక్స్ట్ చూడండి. బాబీ న్యూ ఈవెన్ ఇఫ్ ఇట్ వాజ్ ట్రూ దిస్ లెటర్ వాజ్ నాట్ గోయింగ్ టు గెట్ హిమ్ ఏ బైక్. ఎందుకంటే ఇది కూడా నిజం కాదు. బైక్ పంపిస్తే మంచి పిల్లల్లా మారుతాను అన్నాడంటే బైక్ ఇంపార్టెంట్ అని చూస్తున్నాడు తప్ప వాడి బిహేవియర్ మారాలని ఆలోచనతో వాడు లేడుగా. అంటే బైక్ పంపించిన తర్వాత ఒకవేళ వాడి బిహేవియర్ మారకపోతే అనే భయం వాడికి కూడా ఉంది. కాబట్టి వాడికి నమ్మకం లేదు వాడి మాట మీద. అంటే ఎప్పుడైనా ఏదైనా మాట మనం చెబితే మనం పూర్తిగా అది నిజం అనుకుంటే తప్ప మన మనసులో నుంచి రాదు. అంటే మాటలు 2 రకాలు, నోట్ల నుంచి వచ్చేది, మనసులో నుంచి వచ్చేది. మనస్ఫూర్తిగా మాట్లాడేవాడి మాట ఎలా ఉంటుందంటే చాలా ఖచ్చితంగా, కత్తితో కోస్తే ఎలా ఉంటుందో అలా అంత ఎగ్జాక్ట్గా కనిపిస్తుంది. మొహం మీద కొట్టినట్టు చెప్తాడు విషయం ఏంటి. ఎందుకంటే వాడి దాపకం ఉంటుంది. నోట్ల నుంచి ఒక మాట వచ్చి మనసులో నుంచి ఇంకో మాట మాట్లాడేవాడు ఎలా అంటే మ్యానిపులేషన్ అనమాట. వాడు దాంట్లో మార్చి మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు దేవుడి కానీ బైక్ పంపించాడు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్, నేను ఎప్పుడు గుడ్ బాయ్లో ఉంటానన్నా నాకు గుర్తులేదే అని వెంటనే ప్లేట్ మార్చేసే రకం అనమాట మనోడు. ఓకే, సో ఇక్కడ ఏం చెప్తున్నాడు, నా బాబీ వాజ్ వెరీ అప్సెట్. అంతేగా, ఇన్ని లెటర్లు రాశాను కానీ ఏ ఒక్కటి నాకు బైక్ తెచ్చే అవకాశం లేదు, అందుకని ఫుల్గా అప్సెట్ అయిపోయాడు. హీ వెంట్ డౌన్ స్టేజ్ అండ్ టోల్డ్ హిజ్ మామ్ దట్ హీ వాంటెడ్ టు గో టు చర్చ్. కిందకి వెళ్ళిపోయాడు, వాళ్ళ అమ్మగారు చెప్పాడు, అమ్మ నేను చర్చికి వెళ్తున్నాను అని చెప్పేసి బయలుదేరాడు. బాబీస్ మదర్ థాట్ దట్ హర్ ప్లాన్ హ్యాడ్ వర్క్. వాళ్ళమ్మ ఏమనుకుంది, ఓహో బిడ్డ రియలైజ్ అయినట్టున్నాడు, తప్పు చేశానని చెప్పేసి క్షమాపణ చెప్పుకోవడానికి దేవుడి దగ్గరికి వెళ్తున్నట్టున్నాడు, ఇంకోసారి ఇట్లా చేయను అని చెప్పేసి చూడడానికి వెళ్తున్నట్టున్నాడు. నేను కోరుకుంది కూడా అదే కదా, నా బిడ్డలో పరివర్తన రావాలనుకున్నాను, వాడు మారాలి, మంచి పిల్లాడిలా ఉండాలి, వాడు తప్పు వాడు తెలుసుకోవాలని దేవుడికి లెటర్ రాయమన్నాను, కాబట్టి నేను అనుకున్నది జరిగింది హ్యాపీగా ఫీలింగ్. కానీ యాక్చువల్గా అక్కడ ఏముందో చూద్దాం. యాజ్ బాబీ లుక్డ్ వెరీ సాడ్. చాలా బాధగా ఉన్నాడు వాడు. 4 లెటర్లు రాశాను కానీ ఒక్కసారి కూడా బయటకు రాలేదు, ఒక్క లెటర్ కూడా బయటకు రాలేదు, అలాగాదని చెప్పేసి వాడు చాలా బాధపడి జస్ట్ బీ హోమ్ ఇన్ టైమ్ ఫర్ డిన్నర్ బాబీస్ మదర్ టోల్డ్ హిమ్. మీరు కూడా ఎప్పుడైనా ఆడు కూడా బయటికి వెళ్ళేటప్పుడు మధ్యాహ్నం భోజనం టైంకి ఇంట్లో ఉండాలి, అర్థమైందా అంటారు పేరెంట్స్, అవునా? అలాగే సాయంత్రం వెళ్ళేటప్పుడు చీకటి పడకుండా ఇంటికి వచ్చారు, 6 1 before 6 యూ షుడ్ బీ ఇన్ హౌస్ అంటారు, అంతేనా? అలాగే వాళ్ళ అమ్మగారు కూడా డిన్నర్ టైం ఇంట్లో ఉండేది చూసుకో అన్నారు. బాబీ వాక్డ్ డౌన్ ద స్ట్రీట్ టు ద చర్చ్ ఆన్ ద కార్నర్. లిటిల్ బాబీ వెంట్ ఇంటు ద చర్చ్ అండ్
అప్ టు ద ఆల్టర్. అంటే ఏంటంటే చర్చ్ ఎక్కడంటే వాళ్ళ సందు చివరే అంట. పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, చర్చ్ లోపలికి వెళ్ళాడు. ఆల్తార్ అంటే వేర్ ద ప్రేయర్స్ కెన్ బి డన్. ఈవినింగ్ ప్రేయర్స్ చేసే ప్లేస్ అనమాట. ఈవినింగ్ ప్రేయర్స్ చర్చ్లో ప్లేస్లో చేస్తారు, దాన్ని ఆల్తార్ అంటారు. ఓకే, ఆల్తార్ దగ్గరికి వెళ్ళాక హీ లుక్డ్ అరౌండ్ టు సీ ఇఫ్ ఎనీవన్ వాజ్ దేర్. ఎవరైనా ఉన్నారేమో అంటూ ఇటు చూశాడు. ఎప్పుడు చూస్తున్నారు అట్లా? మనం ఏదైనా చేయకూడని పని చేస్తున్నా, లేదా మనం చేసే పని ఎవరికి తెలియకూడదు అనుకున్నా, ఖచ్చితంగా మనం ఏం చేస్తాం? జాగ్రత్తగా అటు ఇటు అబ్జర్వ్ చేసుకుంటాం. పిల్లి కూడా అంతేగా, పాలు తాగేటప్పుడు అప్పుడు తొట్టలేదు టక్కడక్కని తాగుతూ ఉంటుంది. ఛాయ్ చికెందరూ దానికి తెలియదు. అదే తాగుతున్న సంగతి ఆ వాటర్ టేస్టే ఉంటున్నాడు, టైం బాగుంటుంది అండి. సో ఇక్కడ విషయం ఏంటో బాబీ bent down and picked up a small statue of Mary, the mother of God. చక్కగా కిందగా వంగేట మదర్ ఆఫ్ గాడ్ మేరీ మాత తెలుసుగా, ఆమె స్టాచ్యూ అట్లా తీసుకుని ఏం చేశాడు? హీ స్లిప్డ్ ది స్టాచ్యూ అండర్ హిస్ షర్ట్ అండ్ ర్యాన్ అవుట్ ఆఫ్ ద చర్చ్. ఏంటంటే స్టాచ్యూ తీసుకుని చక్కగా కళ్ళగద్దుకుని దేవుడికి ప్రార్థన చేసుకుంటాడు అనుకుంటున్నారు కదా, కాదు. వాడి చొక్కాలు ఇక్కడ దాచుని ఒక్క దెబ్బ పరిగెత్తాడు డౌన్ ద స్ట్రీట్ ఇంటూ ద హౌస్ అండ్ అప్ టు హిస్ రూమ్. ఎక్కడికి? సందు చివరికి, వాళ్ళ ఇంటికి. ఆఖరికి వాడి రూమ్ కూడా పరిగెత్తుకుంటే అలాగే వెళ్ళిపోయాట. మరి ఏం చేస్తున్నాడు? He shut the door of his room and sat down with a piece of paper and pen. మళ్ళీ రాయడం మొదలెట్టాడు. రోయ్ పేపరు పెన్ను తీసుకున్నట్ట. మరి ఏం రాస్తున్నాడో చూద్దాం. డోర్ షట్ చేసేసాడు, అంటే క్లోజ్ చేసేసాడు. బాబీ బిగన్ టు రైట్ హిస్ లెటర్ టు గాడ్. మళ్ళీ దేవుడికి లెటర్ రాయడం మొదలెట్టాడు. Letter 5. God, I have kidnapped your mom. If you want to see her again, send her back. బాబీ. ఇందాకడేమో అయ్యా బాబు అని చెప్పి దేవుడు బ్రతిలాడతాడా? ఇప్పుడేమో మిమ్మల్ని చూడాలంటే ఖచ్చితంగా నువ్వు బయట పంపించాలి, లేకపోతే మిమ్మల్ని ఇవ్వనని చెప్పేసి వాడు షర్ట్లో దాచేసి తీసుకొచ్చేస్తాడా? వాడు ఎలా మారాడు చూసారా? అంటే ఇప్పుడు పిల్లల్లో పరివర్తన తెప్పించాలి అని చూసే పేరెంట్స్కి ఇక్కడ ఒక లెసన్ ఏంటంటే, వాడు ఎలా మారుతాడు అనేది మీ చేతుల్లో ఉంటుంది. అర్థమైందా? వాడు ఎలా మారాడు అనేది మీరు గమనించుకోకపోతే, అమ్మయ్య నా బిడ్డ మారాడు, చక్కగా దేవుని దగ్గరికి వెళ్ళాడు, క్షమాపణ చెప్పుకుని వచ్చాడని బాబీ వాళ్ళ అమ్మ అనుకుందనుకో, ఏముంది? వాడే దేవుడు వాళ్ళ అమ్మని కిడ్నాప్ చేసేసారు అనుకుంటున్నాడు. ఏంటి, దేవుడు వాళ్ళ అమ్మని కిడ్నాప్ చేసి బయట పంపిస్తేనే వాళ్ళ అమ్మ మళ్ళీ చూసుకునే అవకాశం ఇస్తానంటున్నాడు వాడు. అంతేగాని కష్టపడి నేను మంచి పిల్లల్లో ఉంటే నాకు బయట వస్తుందని ఆలోచన వాడి రాలా. అంటే రెండు రకాలుగా మారే అవకాశాలు ఉంటాయి. వాడైతే మంచిగా మారుండొచ్చు, కానీ అక్కడ వాడు ఎలా మారాడు? మంచిగా అయితే మారలా. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లల బిహేవియర్ ఎప్పుడు ఎలా చేంజ్ అవుతుందో చెప్పలేము అనడానికి అలాగే చిన్న ఫన్నీ ఎగ్జాంపుల్ అంతే. ఓకేనా? థ్యాంక్ యూ.